హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృతి జిఎస్ అకాడమీ. కరెంట్ ఇష్యూ ఇండియన్ పాలిటీ కిందికి వస్తుంది. జాయింట్ పార్లమెంటరీ కమిటీ అని చెప్పేసి వార్తల్లో ఉంది. రెండు రకాలుగా వార్తల్లో ఉంది. ఒకటి, ఈ వక్ఫ్ బిల్లు పరిశీలన కోసం అని చెప్పేసి జాయింట్ పార్లమెంటరీ కమిటీ జగదంబిక పాల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. మరొక అంశం ఏంటి అంటే, ఈ సెబీ హిండెన్బర్గ్ తర్వాత ఈ ఆదాని అంశం విషయంలో జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఆ నేపథ్యంలో కూడా జాయింట్ పార్లమెంటరీ కమిటీ వార్తల్లో ఉంది. సో మనకి గ్రూప్ 2 లోపల పాలిటీ 50 క్వశ్చన్స్ వస్తాయి కదా, అందులో 30 క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ నుంచే వస్తాయి. కనీసం 30 క్వశ్చన్స్ కరెంట్ ఇష్యూ లింక్డ్తోనే వస్తాయి. జాయింట్ పార్లమెంటరీ కమిటీ యొక్క చైర్పర్సన్గా ఈ వక్ఫ్ బిల్లు విషయంలో ఎవరు పనిచేస్తున్నారని చెప్పేసి నేరుగా ప్రశ్న రావచ్చు కరెంట్ అఫైర్స్లో, లేదా ఈ జిఎస్ లింక్ లోపల జాయింట్ పార్లమెంటరీ కమిటీ మీద 4 రకాల ప్రశ్నలు వస్తాయి. జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఎలా ఏర్పాటు చేస్తారు, జాయింట్ పార్లమెంటరీ కమిటీ యొక్క కూర్పు ఏంటి, జాయింట్ పార్లమెంటరీ కమిటీ యొక్క అధికారాలు ఏంటి, విధులు ఏంటి అని చెప్పేసి ఇంతవరకు ఏర్పాటు చేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీలు ఏంటి, అందులో ఈ ఆర్థిక ఆరోపణల మీద ఫైనాన్షియల్ ఎలిగేషన్స్ మీద వచ్చిన జాయింట్ పార్లమెంటరీ కమిటీలు ఏంటని చెప్పేసి స్పెషల్గా డిస్కస్ చేయాలి. వెరీ ఫేమస్ ఇష్యూ అండి, రోజు పేపర్లో వస్తుంది. సో మనం ఫస్ట్ చూస్తే జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఎలా ఏర్పాటు చేస్తారు. సో ఇది ఫస్ట్ క్వశ్చన్. ఇది 2 టైప్స్ ఏర్పాటు చేయవచ్చు. ఒకటి ఏమో పార్లమెంట్ యొక్క తీర్మానం ద్వారా ఏర్పాటు చేయవచ్చు. సో పార్లమెంట్ యొక్క తీర్మానం ద్వారా. సెకండ్ది, ఈ ఉభయ సభల అధ్యక్షులు పరస్పరము లేఖలు రాసుకోవడం ద్వారా కూడా ఏర్పాటు చేయవచ్చు. సో మనకి ఉభయ సభల అధ్యక్షులు, ఈ సభ యొక్క హౌజెస్ యొక్క ప్రెసిడింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లేఖలు రాసుకోవడం ద్వారా కూడా ఏర్పాటు చేయవచ్చు. సో 2 రకాలుగా మోస్ట్లీ మనకి ఈ ఫస్ట్ కేటగిరీ కిందనే ఏర్పాటు చేయడం జరిగింది ఇంతవరకు జాయింట్ పార్లమెంటరీ కమిటీలు. అయితే ఏ విధంగా ఏర్పాటు చేస్తారు అంటే, ఫస్ట్ ఒక్క సభ, సో 1 హౌస్ అనేది తీర్మానం చేస్తుంది. అది లోక్సభ కావచ్చు, రాజ్యసభ కావచ్చు. మనం 1 హౌస్ అని చెప్పేసి చెప్పినాము అంటే పర్టికులర్గా ఈ సభ అని చెప్పేసి చెప్పుకోవద్దు. ఐదర్ లోక్సభ కావచ్చు లేదా రాజ్యసభ కావచ్చు. ఈ తీర్మానాన్ని సెకండ్ హౌస్, సో 2వ సభ ఆమోదించాలి. సో అప్పుడు జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు అవుతుంది. ఇది ఫస్ట్ మెథడ్ మనకు. సెకండ్ చూస్తే ఉభయ సభల అధ్యక్షులు, లోక్సభ స్పీకర్ కావచ్చు లేదా రాజ్యసభ చైర్మన్ కావచ్చు, పరస్పరము ఈ అంశం మీద మరింత అధ్యయనం అవసరం అని చెప్పేసి భావిస్తే లేఖలు రాసుకోవడం ద్వారా, మాట్లాడుకోవడం ద్వారా, సంప్రదింపుల ప్రక్రియ ద్వారా కూడా ఏర్పాటు చేయవచ్చు. ఇవి 2 రకాలని చెప్పేసి చూసుకోవాలి. రైట్, ఫస్ట్ క్లియర్, ఏర్పాటు అయిపోయింది. సెకండ్ చూస్తే కూర్పు, సో కంపోజిషన్ ఎలా ఉంటుంది, జాయింట్ పార్లమెంటరీ కమిటీలో ఏ సభ సభ్యులు ఉంటారు, ఎంతమంది ఉంటారని చెప్పేసి. ఇది మనకు ఆ ఫిక్స్డ్ అమౌంట్ అంటే ఫిక్స్డ్ నెంబర్ అంటూ ఏమీ లేదు, ఇంతమంది సభ్యులే ఉండాలని చెప్పేసి లేదు. పార్లమెంటు టైం టు టైం డిసైడ్ చేస్తుంది. సో ఏంటి, మనకి పార్లమెంటు టైం టు టైం డిసైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ వక్ఫ్ బిల్లు మీద జాయింట్ పార్లమెంటరీ కమిటీ ముందుగా లోక్సభ తీర్మానం చేసింది, రాజ్యసభ ఆమోదించింది. ఎంత మెంబర్స్ ఉన్నారు, 31 మెంబర్స్ ఉన్నారు. అందులో లోక్సభ నుంచి చూస్తే 21 మెంబర్సు, రాజ్యసభ నుంచి చూస్తే 10 మెంబర్స్ ఉన్నారు. మొత్తం 31 మెంబర్సు. మరొక కమిటీ ఏర్పాటు చేసినప్పుడు 15 మందే ఉండొచ్చు లేదా 20 మందే ఉండొచ్చు. ఎంతమంది ఉన్నప్పటికీ ఒక తంబు రూల్ కనిపిస్తుంది కూర్పు లోపల. ఆ తంబు రూల్ ఏంటి అంటే, రాజ్యసభ సభ్యుల సంఖ్యతో పోలిస్తే జాయింట్ పార్లమెంటరీ కమిటీలో లోక్సభ సభ్యుల సంఖ్య రెట్టింపు ఉండాలి, 2 టైమ్స్ అయితే మనకి ఉండాలి. రైట్, ఇది ఫస్ట్ కూర్పు అండి. సభ్యుల సంఖ్య టైం టు టైం పార్లమెంట్ డిసైడ్ చేస్తుంది. సెకండ్ వచ్చేసి సభ్యుల సంఖ్య విషయంలో చూస్తే ఈ ఆర్ఎస్ కంటే ఎల్ఎస్ సభ్యుల సంఖ్య రెట్టింపు అయితే కనిపిస్తుంది. నెక్స్ట్, ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీ యొక్క చైర్మన్గా ఎవరు పనిచేస్తారు. ఇక్కడ మళ్ళీ 2 ఆన్సర్స్ వస్తాయి. ఫస్ట్, జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు కోసం అని చెప్పేసి ఏ సభ తీర్మానం చేసింది అనే అంశం మీద చైర్మన్ నియామకం డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఈ వక్ఫ్ బిల్లు విషయంలో లోక్సభ తీర్మానం చేసింది కాబట్టి లోక్సభ సభ్యుడే చైర్పర్సన్గా ఉంటాడు. ఆ సభ్యుడిని ఆ లోక్సభ యొక్క అధ్యక్షుడు అయిన స్పీకర్ నియామకం చేస్తాడు.
రాజ్యసభ తీర్మానం ఫస్ట్ చేస్తే గిట రాజ్యసభ సభ్యుడిని రాజ్యసభ చైర్మన్ ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీకి చైర్మన్గా నియామకం చేస్తాడు. సో మనం ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే ముందు ఏ సభ తీర్మానం చేసింది అనే విషయం మీద ఆ సభ అధ్యక్షుడు చైర్మన్ కావచ్చు, స్పీకర్ కావచ్చు, ఆ జాయింట్ పార్లమెంటరీ కమిటీకి చైర్పర్సన్ నియామకం చేస్తారు. సో నిన్న మంగళవారం మనకు ఈ వక్ఫ్ బిల్లు విషయంలో జాయింట్ పార్లమెంటరీ కమిటీ చైర్పర్సన్గా లోక్సభ స్పీకర్ జగదాంబిక పాల్ గారిని నియామకం చేయడం జరిగింది. సో ఫోర్త్ అంశం ఏంటి అంటే అధికారాలు ఏంటి. సో మనకి ఇప్పుడు వక్ఫ్ బిల్లు పరిశీలన కోసం కదా, లేదా ఇంకేమన్నా ఆర్థిక ఆరోపణల మీద కూడా ఇన్వెస్టిగేటింగ్ విషయంలో కూడా జాయింట్ పార్లమెంటరీ కమిటీ పనిచేయవచ్చు కదా. అప్పుడు సో ఎవరినైనా ఏ సభ సభ్యుని అయినా తమ ముందు హాజరు కావాల్సిందిగా, సాక్ష్యాలు హాజరు చేయాల్సిందిగా వాళ్ళు ఒక గైడ్లైన్స్ అనేది ఇష్యూ చేయవచ్చు. సో ఫస్ట్ ఏంటి అంటే మనకు సో ఈ కమిటీ ముందు హాజరు కావాల్సిందిగా ఎవరినైనా పిలవచ్చు. సో సాక్ష్యాల సేకరణ కోసం అని చెప్పేసి ఈ పని చేయవచ్చు. సో బిగ్ క్వశ్చన్ వస్తుంది, మరి మంత్రిని పిలవచ్చా? సో మంత్రిని పిలవచ్చా అంటే ఇక్కడ జనరల్గా జాయింట్ పార్లమెంటరీ కమిటీ మంత్రిని పిలవదు. నేనేమంటున్నా, జనరల్ కండిషన్లో మంత్రిని పిలిచే అధికారం లేదు. బట్ ఒకవేళ ఈ ఆరోపణలు కనుక ఒక మంత్రి మీద వచ్చినప్పుడు, ఆర్థిక ఆరోపణలు ఒక మంత్రి మీద వచ్చినప్పుడు, అప్పుడు ఆ సభ యొక్క అధ్యక్షుడి యొక్క అనుమతితోని, ఆయన ఏ సభ మెంబరు అనే దాన్ని బట్టి ఉంటుంది. లోక్సభ అయితే స్పీకరు, రాజ్యసభ అయితే చైర్మన్ని అనుమతి తీసుకొని తమ ముందు హాజరు కావాల్సిందిగా అభ్యర్థన చేయవచ్చు. ఇట్ ఈస్ ఓన్లీ రిక్వెస్టే. మనకి మంత్రిని పిలిచే అధికారము నార్మల్ కండిషన్స్లో ఉండదు. బట్ మనకి సభ యొక్క అధ్యక్షుడి అనుమతితోని హాజరు కావాల్సిందిగా కోరవచ్చు. ఎక్కువగా ఫైనాన్స్ మినిస్టర్ని పిలిచే అధికారం ఉంటుంది. ఎందుకోసం అంటే మనకి ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీ మంత్రుల్ని పిలిచే పరిస్థితి వచ్చింది అంటే ఆ జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఈ ఎకనామిక్ అలిగేషన్స్ మీద ఏర్పాటు చేసిందై ఉండొచ్చు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ విధులు ఏంటి అంటే ఇక్కడ సింపుల్ విధులు అంటే ఏం లేదు. సో జాయింట్ పార్లమెంటరీ కమిటీ తాత్కాలిక కమిటీ కాబట్టి అది ఏ అంశం మీద అయితే ఏర్పాటు చేయబడిందో ఆ అంశం మీద పార్లమెంట్కి నివేదిక సమర్పించడమే దాని యొక్క విధి. ఎంతకాలం పనిచేస్తుంది జాయింట్ పార్లమెంటరీ కమిటీ అంటే నివేదిక ఎప్పుడు ఇస్తే అంతవరకు పనిచేస్తుంది. నెక్స్ట్ విధులు ఏంటి అంటే సో నివేదిక సమర్పణ. ఈ సమర్పణ అనంతరము వాళ్ళ పదవి రద్దు అయితే అయిపోతుంది. ఈ నివేదిక మీద గవర్నమెంట్ అనేది బైండింగ్, నాట్ బైండింగ్ అని చెప్పేసి చూస్తే నాట్ బైండింగ్ అని చెప్పేసి చూసుకోవాలి. అంటే కట్టుబడి ఉండనవసరము లేదు. ఎస్, ఈ సిఫార్సులు పరిగణలోకి తీసుకోవచ్చు, తీసుకొనకపోవచ్చు అని చెప్పేసి చూసుకోవాలి. ఇది మనకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ విషయంలో ఉన్న ముఖ్యాంశాలు. సో మనకి లక్ష్మీకాంత్ పుస్తకంలో కొంచెం గ్యాప్ వస్తుంది. అంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీ విషయంలో ఇంత స్పష్టంగా లేదు. సో పుస్తకాన్ని తక్కువ అంచనా వేయట్లేదు, మనం నేర్చుకునే లక్ష్మీకాంత్ పుస్తకం నుంచి. ఎస్, కొన్ని గ్యాప్స్ అయితే ఉంటాయి. అన్ని పుస్తకంలో మనం పెట్టలేము ఆ సైజ్ దృష్ట్యా. కాబట్టి ఆ గ్యాప్స్ని మనం కొద్ది వరకు ఫుల్ఫిల్ చేసుకోవచ్చు సొంత ప్రిపరేషన్ ద్వారా. దట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ జాయింట్ పార్లమెంటరీ కమిటీ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ మనము ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఇంతవరకు ఎన్ని ఏర్పాటు చేశారని చెప్పేసి డిస్కస్ చేయాలి. సో ఫస్ట్ది బోఫోర్స్ కుంభకోణం అని చెప్పేసి 1987లో వస్తుంది. సో ఒకసారి బోర్డు మీద రాసి మనము దాన్ని డిస్కస్ చేద్దాం. సో ఇంతవరకు వివిధ అంశాల మీద జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తము 10 ఉన్నాయి మనకి వార్తల్లో. అయితే ఇందులో ఫస్ట్ది లాస్ట్ది జాయింట్ పార్లమెంటరీ కమిటీ చైర్పర్సన్స్ గుర్తుపెట్టుకోవాలి. అన్నిటికైతే అవసరం లేదు. సో ప్రశ్న ఎలా వస్తుందంటే ఈ క్రింది వాటిలో జాయింట్ పార్లమెంటరీ కమిటీ చైర్పర్సన్ రావచ్చు, లేదా ఏ అంశం మీద జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు అని చెప్పేసి రావచ్చు, లేదా ఆర్థిక ఆరోపణల మీద ఈ క్రింది వాటిలో పనిచేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏంటని చెప్పేసి రావచ్చు. అన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఇచ్చేసి అందులో ఆర్థిక కమిటీలు అని చెప్పేసి వేరే మనం చూసుకోవాలి. ఆర్థిక కమిటీలు కాదు, ఆర్థిక ఆరోపణల మీద కమిటీలు అని చెప్పేసి. సో ఫస్ట్ 1987లో బోఫోర్స్ కుంభకోణం మీద శంకరానంద్ లోక్సభ సభ్యుడు నాయకత్వం లోపల జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. సెకండ్ చూస్తే హర్షద్ మెహతా స్టాక్ మార్కెట్ కుంభకోణం అని చెప్పేసి 1992 కుంభకోణము. ఇది వెరీ ఫేమస్ అండి. ఎందుకోసం అంటే ఈ స్టాక్ మార్కెట్ కుంభకోణం అనంతరమే ఈ సెబీ యొక్క అధికారాలని మరింతగా గట్టిగా చేయడం జరిగింది. సో సెబీకి ఈ చట్టబద్ధత హోదా ఈ స్టాక్ మార్కెట్ కుంభకోణం అనంతరమే ఇవ్వడం జరిగింది. అంతకుముందు లేదు మనకి.
నెక్స్ట్ కేతన్ పరాగ్ షేర్ మార్కెట్ కుంభకోణం అని చెప్పేసి 2001. నెక్స్ట్ సాఫ్ట్ డ్రింక్ పెస్టిసైడ్ కుంభకోణం అని చెప్పేసి 2003. 2G స్ప్రెక్టామ్ కేసు అని చెప్పేసి 2011లో నియామకం చేస్తే 2013లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అందుకే మనకి మీరు ఎక్స్ప్రెస్ పేపర్లో చూసినట్లయితే ఈరోజు పేపర్లో ఈ 2G స్ప్రెక్టామ్ కుంభకోణం అని చెప్పేసి 2013 ఉంటుంది. ఎస్, అది కూడా కరెక్టే, నివేదిక ఇచ్చిన కాలాన్ని వాళ్ళు తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ వివిఐపి చాపర్ స్కామ్ అని చెప్పేసి 2013, భూసేకరణ 2013, ఎన్ఆర్సి 2016, పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు అని చెప్పేసి 2019, అండ్ వక్ఫ్ బిల్ అని చెప్పేసి 2024లో జగదంబిక పాల్ ఆధ్వర్యంలో 31 మెంబర్ కమిటీ పనిచేస్తుంది. సో 21 మెంబర్స్ ఫ్రమ్ లోక్సభ, 10 మెంబర్స్ ఫ్రమ్ రాజ్యసభ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇందులో మనకి ప్రశ్న వచ్చేసి ఈ చైర్పర్సన్స్ రావచ్చు, లేదా ఫస్ట్ అని చెప్పేసి రావచ్చు, ఇంతవరకు ఎన్ని అని చెప్పేసి రాకపోవచ్చు. సో నెంబరింగ్ మీద ఫోకస్ చేయొద్దు. ఇందులో ఆర్థిక ఆరోపణల మీద అని చెప్పేసి కూడా రావచ్చు. అందులో వెరీ ఫేమస్ బోఫోర్స్ కుంభకోణము, అర్షద్ మెహతా కుంభకోణము, కేతన్ పరేక్ అని చెప్పేసి, 2G స్ప్రెక్టమ్ కేసు అని చెప్పేసి, వివిఐపి చాపర్ కేసు అని చెప్పేసి, నెక్స్ట్ వక్ఫ్ బిల్ అనేది ఇవి కాదు. సో ఇవి మాత్రం మనకి 1, 2, 3, 4, 5 ఈ 5 వచ్చేసి మనకి ఆర్థిక ఆరోపణల మీద జేపీసీ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది మనకి వార్తల్లో ఉన్న కరెంట్ పాలిటీ అంశము. సో థ్యాంక్ యూ వెరీ మచ్.